ఇక్కడైతే టోల్ గేట్ వస్తుంది. సో ఈ టోల్ దాటిన తర్వాత ఇంకొక 10-15 కిలోమీటర్లు వెళ్ళి లెఫ్ట్ తిరిగితే యాదగిరిగుట్ట రోడ్ అనమాట. సో అక్కడి నుంచి ఇంకా హైవే డిస్కనెక్ట్ అవుతాము. సో చూడండి, హైదరాబాద్ యాదగిరి టోల్వే నేషనల్ హైవే. సో ఫాస్ట్ ట్యాగ్ ఉండడం వల్ల ఏంటంటే లైన్లో వెయిట్ చేయక్కర్లా, తొందరగా అయిపోతుంది. సో మనకి హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వెళ్ళే దారిలో ఈ టెంపుల్ అయితే వస్తుందండి లెఫ్ట్ సైడ్. సో టోల్ గేట్ దాటిన తర్వాత ఒక 1 కిలోమీటర్కి ఈ టెంపుల్ అయితే వస్తుంది. చూడండి, భువనగిరి శ్రీ 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 రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం. వెళ్ళే దారిలో ఇది కూడా చూసి వెళ్ళండి. యాదగిరిగుట్ట వెళ్తుంటే వెళ్ళే దారిలో ఈ టెంపుల్ కూడా దర్శనం చేసుకుని వెళ్ళండి, మంచిది. సో ఇక్కడ నాగేంద్ర స్వామి అనమాట. అలానే ఇక్కడ చూడండి, సో అమ్మవారిది చాలా బాగుంటుంది ఇక్కడ విగ్రహం అయితే. సో అక్కడ కొండపైన ఏదో ఉంది. సో అది ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఏంటి అనేది. సో ఇక్కడ హైవేలో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఎల్లమ్మ టెంపుల్ నుంచి కొంచెం ముందరకు వచ్చిన తర్వాత మనం ఇక్కడ లెఫ్ట్ అయితే తిరగాలి. సో లెఫ్ట్ తిరిగితే యాదగిరిగుట్ట వెళ్తాం అనమాట. సో చూడండి, ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనం అయితే ఇలా హైవే వెళ్ళిపోద్ది రైట్కి, మనం ఇలా లెఫ్ట్లోకి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ బోర్డు కూడా ఉంటుంది, కొంచెం స్లోగా వస్తే బెటర్ అనమాట, ఫాస్ట్కి వెళ్ళిపోతే మళ్ళీ తెలియదు. సో ఇలా మనం మెయిన్ రోడ్ నుంచి హైవే నుంచి సర్వీస్ రోడ్ వచ్చేస్తే ఇక్కడ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ తిరగాలి. సో ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ చూడండి ఆర్చ్ ఉంది, ఎంట్రన్స్ ఆర్చ్. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ అనమాట, లెఫ్ట్ ఇంకా స్ట్రైట్ ఒకటే రోడ్డు. సో మనం వెళ్ళే దారిలో ఈ వ్యూ కానీ, ఈ మొక్కలు కానీ, చుట్టుపక్కల గార్డెన్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆల్రెడీ ఇంతకుముందు మన ఛానల్లో ఉంది వీడియో, కాకపోతే అప్పటికి ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు. ఇప్పుడు మొత్తం అయిపోయింది కదా, సో ఇంకోసారి చూద్దామని వచ్చాం అనమాట. చూడండి అసలు ఎంత బాగుందో వ్యూ అయితే. సో ఇక్కడ చూడండి అన్నీ కూడా నామాలు అనమాట, నామాలు. శ్రీ లక్ష్మీ రమణ, ఉగ్ర నరసింహ, యోగానంద నరసింహ అని నరసింహనామాలు. అండ్ పైన లైట్స్ కూడా చూడండి ఎలా ఉన్నాయో, వాటిలో కూడా నామాలు ఉన్నాయన్నమాట, నామాలు. అండ్ ఇక్కడ చూడడానికి లేక్ అండ్ ఇలా చాలా వ్యూస్ అయితే చాలా బాగుంటుంది అనమాట. చూడండి లేక్ చూడండి, సరదా ఇక్కడ కూర్చుని ఈవినింగ్ టైం ఇక్కడ నీడలో కూర్చుని సరదా పిక్నిక్ కింద వచ్చి చాలామంది వస్తూ ఉంటారు, వచ్చి అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ వచ్చినప్పుడు మాత్రం దయచేసి ఏమన్నా ప్లాస్టిక్ ఉన్నా ఏమైనా వేస్ట్ ఉన్నా డస్ట్బిన్స్లోనే పడేయండి. సో మన మెయిన్ రోడ్ నుంచి లోపలికి వచ్చేసి అంతా కూడా చాలా పెద్ద ఊరు అనమాట. సో మనకి స్ట్రైట్ కనబడుతుంది కదా, అదే టెంపుల్లో. సో అది నేనైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు అయితే వచ్చాను, ఆల్మోస్ట్ ఒక 2 years పైన పట్టేసింది అనుకుంటా. సో మళ్ళీ ఇప్పుడైతే వచ్చాను. సో కాలినడక నుంచి వెళ్ళే వాళ్ళు ఇక్కడి నుంచి ఇలా వెళ్తారు అనుకుంటా. సో అక్కడి నుంచి చూడండి నడుచుకుంటూ వస్తున్నారు. సో పార్కింగ్ రైట్ సైడ్ అంట. సో ఇదంతా కూడా కాలినడక నుంచి వెళ్ళే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్తున్నారు. పార్కింగ్ అయితే ఇటు ఉందంట. సో అక్కడ నడకదారి ఉంది కదండి, అక్కడ నుంచి ఇంకా ముందుకు రావాలి మనం. మెయిన్ రోడ్ నుంచి వచ్చి రైట్ తీసుకుని ఇంకా దగ్గర ఒక 3 kilometers ఆల్మోస్ట్ చుట్టూ తిరిగి పైకి అయితే ఎక్కాలి. సో ఇక్కడైతే చూడండి, కార్స్ అవి పైకి వెళ్ళాలంటే 500 కట్టాలి. ఇది మాత్రం నాకు చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది.
లేదంటే వాళ్ళ బస్సులో వెళ్ళాలి. సో అక్కడ బస్సులు ఉన్నాయి చూడండి. సో చూడండి 500 అంట. బస్సులు అయితే ఫ్రీ అంట, కాకపోతే మనం కార్ వేసుకెళ్తాం కాబట్టి 500 కట్టాల్సిందే. ఇది మనకైతే రిసిప్ట్ ఇచ్చారనమాట. ఈ టికెట్ ద్వారా వసూలు చేయబడుచున్న రుసుమును భక్తులకు ఉచిత బస్సు సౌకర్యం. సో ఇక్కడ కారు వాళ్ళ దగ్గర తీసుకున్న 500 రూపాయలు వీళ్ళు ఉచిత బస్సు అయితే పెట్టారు కదా, దానికి ఉపయోగిస్తారంట. అంటే ఇప్పుడు మన ఇచ్చిన డబ్బులు డీజిల్ కొట్టించడం కానీ, ఆ బస్సు మెయింటెనెన్స్ కానీ, సో అట్లా చేస్తారనమాట. సో చూడండి ఇలా, అదైతే ఫ్రీ బస్ అనమాట. సో పార్కింగ్ పైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉంది అండ్ ఇలా పక్కన కూడా ఉందన్నమాట. సో ఇక్కడ ఉంది పార్కింగ్ అయితే, అండ్ ఉండడానికి రూమ్స్ అవి కూడా ఉన్నట్టున్నాయి పైన. అది టెంపుల్ వాళ్ళే అనుకుంటా. సో టెంపుల్ చూడండి పైకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడైతే పార్కింగ్ ఉంటుంది అండ్ చాలా బాగా చేశారు. నేను ఇది కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు వచ్చాను. సో అప్పుడు ఏంటంటే ఇంకా ఇంతలా మొత్తం ఏమి ఉండేది కాదు, ఇంకా డైరెక్ట్ దర్శనం ఉండేది. ఇప్పుడైతే చాలా బాగా చేస్తారు. నన్ను చూస్తున్న మీద నమస్కారం అండి. సో అనుకోకుండా హైదరాబాద్ వచ్చాను అనమాట, ఏదో చిన్న పని ఉండి. సో యాదగిరి గుట్టకైతే వచ్చాను. ఈ వ్లాగ్లో మొత్తం యాదగిరి గుట్ట డీటెయిల్స్ అన్నీ అండ్ దర్శనం టైమింగ్స్ ఏంటి అంతా కూడా ఈ వ్లాగ్లో నేను చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి. ప్రత్యేక దర్శనం 150 రూపాయలు అంట, బ్రేక్ దర్శనం 300 అంట. సో వాటి టైమింగ్ సపరేట్ ఉంది. సో నేనైతే స్పెషల్ దర్శనం టికెట్ తీసుకున్నానండి. టికెట్ 150 రూపాయలు. ఇప్పుడు మధ్యాహ్నం 1 గంటకి అయితే వదులుతారంట. సో 10 నిమిషాల్లో దర్శనం అయిపోద్దని చెప్తున్నారు. సో అక్కడ పార్కింగ్ ఉంది కదా, పార్కింగ్ పక్కనే బుకింగ్ ఆఫీస్ అయితే ఉంటుంది అనమాట టికెట్స్. అండ్ మమ్మల్ని అయితే అక్కడ క్యూ కాంప్లెక్స్ అని ఉంది, అక్కడికి వెళ్ళమన్నారు. సో చూడండి అది బస్ స్టాండ్ అనమాట. సో మనల్ని అయితే అక్కడ దింపేస్తే మనం చుట్టూ తిరిగి రావాలి. సో అదే కార్స్ వేసుకొస్తే బైక్ వరకు వచ్చేయచ్చు. అండ్ ఇది క్యూ కాంప్లెక్స్. సో లోపల వీడియో తీనిస్తారో లేదో తెలియదు. 150 రూపీస్ దర్శనానికి అయితే ఇలా వెళ్ళాలి. సో యాక్చువల్ మామూలు ఎంట్రన్స్లో అయితే ఫోన్ అక్కడే పెట్టేయమన్నారు. సో దాని తర్వాత మేము దీని లోపలికి వచ్చాము. లోపలికి వచ్చి మొత్తం చుట్టూ తిరిగిన తర్వాత మనకి ఇక్కడైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో అటు నుంచి టెంపుల్ లోపలికి వెళ్తాం. మనల్ని అక్కడి నుంచి వీడియోస్ అవి తీసుకునేవారు. సో చూడండి లోపల చాలా అంటే చాలా బాగుంది. సో మళ్ళీ మనం అటు నుంచి వచ్చేస్తాం అనమాట. అటు నుంచి ఎగ్జిట్ అయిపోతాం. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఈ కింద ప్రసాదం అది ఇస్తారు, ప్రసాదం కౌంటర్. అండ్ మళ్ళీ ఇంకా కొంచెం కిందకి వెళ్తే శివాలయం ఉంటుందన్నమాట. సో చూడండి ఇదంతా కూడా టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత మనల్ని అయితే లోపల తీసుకునేవారు వీడియోస్ అవి. అండ్ ఇది సన్లైట్ ఇటు పట్టడం వల్ల మనకి డార్క్నెస్ వచ్చేస్తుంది అటువైపు. సో కనబడట్లేదు. సో ఇది ఆల్రెడీ ఇంతకుముందు మన ఛానల్లో అయితే వీడియో ఉంది, రెనోవేట్ చేసిన తర్వాత, అంటే చేయక ముందు ఉంది. సో చేసిన తర్వాత నేను కూడా ఇదే ఫస్ట్ టైం రావడం. చాలా అంటే చాలా బాగా చేశారు. చూడండి ఎక్కడ చూసినా కోతులు అయితే ఇక్కడ కామన్గా కనబడుతున్నాయి. ఎవరి చేతులు ఏమన్నా సరే లాగేసుకుంటున్నాయి. సో దర్శనం టైమింగ్స్ అదంతా కూడా నేను ఎండ్ స్క్రీన్లో అయితే ఇస్తాను. సో చూడండి. సో యాక్చువల్లీ ఏంటంటే లోపల చూపించడానికి కూడా ఏం లేదండి, జస్ట్ ఇంకెంతే అనమాట. సో మనకి మొబైల్ అయితే అలో లేదు, ఎంట్రన్స్లోనే ఆఫ్ చేసేస్తున్నారు. అక్కడే కౌంటర్లో పెట్టేసి రావాలి. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను కొన్ని పిక్స్ అయితే పెడుతున్నా. సో లోపల అయితే ఇలా ఉంటుంది. నాకు ఒకసారిగా లోపల వెళ్ళిన తర్వాత ఇది టెంపులా లేకపోతే ఏదైనా 5 స్టార్ హోటల్ అనిపించింది. సో ఆ లైటింగ్ కానీ అంతా చాలా బాగా చేశారనమాట. చాలా బాగా డెవలప్ చేశారు గుడి అయితే. సో చూడండి ఇవన్నీ కూడా లోపల అనమాట. సో ఇక్కడ మన స్టెప్స్ దిగ్గానే రైట్ సైడ్లో ప్రసాదం కౌంటర్ ఉంటుంది. సో చూడండి ఇదంతా కూడా ప్రసాదం కౌంటర్ అనమాట. సో దాటుకుని మనం ఇలా కొంచెం ముందుకు వస్తే సో ఇక్కడ శివాలయం ఉంటుంది. సో ఇలా ముందుకు వస్తే ఇది శివాలయం అనమాట. సో చూడండి అది శివాలయం, స్ఫటికలింగం ఉన్నట్టు ఉంది ఇక్కడ.
చాలా బాగుంది చూడడానికి లింగం అది. అండ్ ఇది కాలినడక నుంచి వచ్చే వాళ్ళు ఇలా కింద నుంచి పైకి వచ్చేస్తారనమాట. సో ఇది మళ్ళీ కిందకంటూ అంటే నడుస్తూ కిందకి వెళ్ళిపోవాలంటే ఇలా వెళ్ళిపోవాలి. మన యాక్చువల్లీ పార్కింగ్ అటువైపు ఉంది పైన, సో అటు వెళ్తున్నాను మళ్ళీ. సో ఇక్కడ నడవలేని వాళ్ళకి, సో సీనియర్ సిటిజన్స్కి ఇలా బ్యాటరీ వెహికల్ ఉంటుంది అనమాట, దాని మీద తీసుకొస్తారు పైకి. ఎందుకంటే ఇక్కడ చాలా హైట్ ఉంది. సో ఇప్పుడైతే ఎగ్జిట్ అయ్యాము. ఇందా మనం అటు ఎంటర్ అయ్యామన్నమాట. అటు ఎంటర్ అయ్యి కింద నుంచి అంతా పైకి వచ్చి మొత్తం ఇక్కడి నుంచి వచ్చాము. మేము కిందకి వెళ్ళిపోతున్నాము. సో ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. అండ్ ఇక్కడ ప్రోటోకాల్ కార్యాలయం అంట. సో దర్శనం అయితే అయిపోయింది. దర్శనం చాలా బాగా జరిగింది. 150 రూపీస్ దర్శనంగా వెళ్ళాము. 1 o'clockకి వదిలేరు లైన్ అయితే. ఒక 10 minutes దర్శనం అయిపోయింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇప్పుడైతే రిటర్న్ అయిపోతున్నాం హైదరాబాద్కి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.